అందరికీ నమస్కారం. ఎక్కడ చూసినా మనము ఈ మధ్య ఎక్కువగా వింటున్న మాట అశ్వత్థామ. అశ్వత్థామ ఎవరు? కల్కి సినిమా నేపథ్యంలో ఈ అశ్వత్థామ పాత్ర గురించి ఎక్కువగా అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి ఈ వీడియోలో మనము అశ్వత్థామ ఎవరు లాంటి విశేషాలు తెలుసుకుందాం. అశ్వత్థామ మహాభారతంలోని ఒక ప్రధాన పాత్రధారి మరియు ప్రముఖ యోధుడు. అతను ద్రోణాచార్యుడు మరియు కృపి కుమారుడు. ద్రోణాచార్యుడు కౌరవులు మరియు పాండవులకు గురువు. అశ్వత్థామ తన తండ్రి క్షత్రియ విద్యలను నేర్చుకున్నాడు. మరి అశ్వత్థామ వ్యక్తిత్వం ఎలాంటిది? అతని జననము, అశ్వత్థామ జననము విష్ణు సుదర్శన చక్రము మరియు శివుడి యొక్క అమృత భాను కాంతి యొక్క కలయికగా జరిగిందని కథనాలు చెప్తూ ఉంటారు. అతనికి సమర్పించబడిన అస్త్రాలు ఏంటి అంటే, అశ్వత్థామకు చాలా శక్తివంతమైనటువంటి దేవతాస్త్రాలు మరియు శస్త్రాలు ఉన్నాయి. అతను తన తండ్రి నుండి ఈ శక్తివంతమైనటువంటి ఆయుధాలను నేర్చుకున్నాడు. అశ్వత్థామ కౌరవుల వైపున యుద్ధం చేస్తూ ఉంటాడు. మహాభారత యుద్ధంలో అతను కౌరవుల ముఖ్యమైనటువంటి యోధుల్లో ఒకడు. అతని అద్భుతమైనటువంటి యుద్ధ నైపుణ్యము మరియు పరాక్రమం వలన అతను ఒక ప్రబల ప్రతినాయకుడిగా నిలిచాడు. మరి తండ్రి మరణం తర్వాత ప్రతీకారం ఎలా? ద్రోణాచార్యుడు పాండవుల చేతిలో మరణించిన తర్వాత అశ్వత్థామ ప్రతీకారం తీర్చుకునే నిర్ణయం తీసుకుంటాడు. ఈ ప్రతీకార నిర్ణయంలోనే అతను ఘోరమైన పాపాలను చేశాడు. అశ్వత్థామ చేసినటువంటి ఘోరమైన పాపాలకు ఫలితంగా అతను శాపం పొందాడు. పాండవుల ద్వారా అతనికి శివుడు శాపం ఇచ్చాడు. అతను చావకుండా జీవితాంతం దేహపరంగా మానసికంగా బాధపడుతూ జీవించవలసి ఉంటుంది. అశ్వత్థామ మరియు ఆయన చేసిన పాపాల గురించి, ఎక్కడైతే పాండవులు క్యాంపు పైన రాత్రి వేళ దాడి చేసి ద్రౌపది కుమారులను చంపడం, పాండవుల వంశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించడం, ఇలాంటివన్నీ పాపాలు ఎన్నో చేస్తాడు. అశ్వత్థామకు శివుడిచ్చిన శాపం ప్రకారము అతను ఎప్పటికీ చావకుండా భూమిపైన తిరుగుతూ బాధపడుతూ ఉండాలి. అతని శాపం మరియు పాపాల కారణంగా అశ్వత్థామ అనేక కథనాలలో ఒక పాపి మరియు శాపగ్రస్తుడిగా చూపించబడతాడు. మరి అశ్వత్థామ మహాభారతంలో ముఖ్యమైనటువంటి విభిన్నమైనటువంటి పాత్రధారి. అతని శక్తి, ప్రతీకారము మరియు ఆ పాపాలు అతన్ని ఒక ప్రధాన పాత్రగా నిలబెడతాయి. అశ్వత్థామ మహాభారత యుద్ధంలో కౌరవుల వైపున పోరాడుతూ చేసినటువంటి పాపము మరియు కఠిన చర్యల కారణంగా అతను మహాభారతంలో ఒక విచిత్రమైనటువంటి పాత్రధారిగా నిలవడం, కీలకంగా యుద్ధంలో అతను ఒక పాత్ర పోషించడము, మరి ప్రతీకారం తీర్చుకునే నిర్ణయం తీసుకొని వాళ్ళ పాండవుల క్యాంపు పైన అతను చేసినటువంటి దాడి కృతవర్మతో కలిసి చేస్తాడనమాట. రాత్రివేళ దాడి చేయాలని నిర్ణయించుకుంటాడు. రాత్రివేళ వారంతా నిద్రపోతున్న సమయంలో అశ్వత్థామ క్యాంప్లో ప్రవేశించి పాండవుల సైన్యాన్ని హతమారుస్తాడు. ఈ దాడిలో ద్రౌపది కుమారులు కూడా చనిపోతారు. అంతేకాకుండా అశ్వత్థామ అర్జునుడి పైన బ్రహ్మశిర అనేటువంటి అస్త్రాన్ని ప్రయోగించాడు. అయితే అర్జునుడు కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించడంతో ఇద్దరు అస్త్రాలను వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది. కానీ అశ్వత్థామ తన అస్త్రాన్ని అర్జునుడిపై గాక పాండవుల సంతతి పైన ప్రయోగించాడు. ఫలితంగా ఉత్తర గర్భంలో ఉన్న శిశువు పరీక్షిత్ ప్రాణాపాయంలో పడతాడు. కఠిన చర్యలు మరియు పాపాలు కారణంగా అశ్వత్థామ అనేక శాపాలను పొందుతాడు. అతని అమానుష చర్యలు మహాభారతంలో అతని ప్రధాన ప్రతి నాయకుడిగా నిలబెడతాయి అన్నమాట. ఇది అశ్వత్థామ చరిత్ర. నమస్తే.